చేయబోనాయి. ఆమె విద్య కోసం ఎంతో పోరాడింది. సరే సార్. విద్యలో ఎంత ఎదురొచ్చిన అన్ని ఎదిరించి దంచెలో ఉండి మన ఆడవాళ్ళ కోసం వంటింటికి పరిమితం కాకూడదు, వాళ్ళు పొందాలి, ఎన్నో అంచెలుగా ఎదగాలని చెప్పేసి ఆమె చేసింది. కాబట్టి మీరందరూ ఆమె ఒక దీపంలాగా వెలిగింది. ఆ దీపంకు మీరు కొండంతలుగా ఉండాలని చెప్పేసి, ఆ వెలుగు కూడా మీలో ఉండాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఎదగాలని చెప్పేసి, తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు సావిత్రి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు సావిత్రిబాయి ఏం ఆలోచించిందంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. అప్పుడు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆడవారిని చదువుకుంటే అప్పుడు పెత్తందారులు ఉంటాయి. పెత్తందారులు ఎదుగుతున్నాయి, ఆడవారు చదువుకుంటే నష్టం మన మగవారికి వస్తాయన్న ఉద్దేశంలో అప్పుడు ఆమె పోరాటం చేసింది. పూలే ఎంత నేర్పితే అంత రెట్టింపు ఆడవాళ్ళను చైతన్యం తీసుకురావడానికి కారణం సావిత్రిబాయి. దీన్ని మీరు అందరూ గ్రహించండి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి మీరు కూర్చుని ఇంత స్వేచ్ఛగా కూర్చుని చదువుకుంటున్నంటే కారణం సావిత్రిబాయి. దీన్ని ఆలోచించి రానున్న భవిష్యత్తులో మీరు కూడా మంచి స్టడీ ఎడ్యుకేషన్ పరంగా వెళ్తే మీకు జాబ్స్ వస్తాయి. స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఏ రకంగా ఒక్కసారి ఆలోచించి మంచిగా చదువుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాండి. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ఎంత ఉంద స్థానానికి వెళ్ళిపోతే మీరు ఎన్నుకున్న మీ తల్లిదండ్రులు అంత ఆలోచిస్తారు. అరే నా కొడుకు బాగా చదువుకున్నారా, నా బిడ్డ బాగా చదువుకున్నారా అంటే వాళ్ళు సంతోషం. మీరు చదువుకొని ఆడవాళ్ళు సంతోషించేవారు తల్లిదండ్రులు. వాళ్ళ ఆశయాలను మీరు కాపాడాలి. ఏదైతే సావిత్రిబాయి ఎంత మన గురించి ఆలోచించి దాని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కాలేజ్ ఏదో మేము గుర్తు చేస్తే గుర్తొచ్చేది కదా, అంతే కదా కాదు. కానీ ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలకి ఖచ్చితంగా అది వాళ్ళ యొక్క మనస్సులో ముద్రించుకునేది ఏదైనా ఉంది అంటే జనవరి 3న. ఎందుకంటే ఈ రోజు మీరు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ విద్యను అందుకుంటున్నారు అంటే మొట్టమొదటి కారణం ఎవరు? సావిత్రిబాయి పూలే. మీకు తెలుసా, మన భారతదేశంలో మొట్టమొదటిగా ఒక ఉమెన్ టీచర్గా అంటే ఒక మహిళ ఉపాధ్యాయురాలుగా ముందుకు వచ్చి విద్య చెప్పింది ఎవరు అంటే సావిత్రిబాయి పూలే. అంతకుముందు ఎవరు లేరు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అని అంటే 1830 సంవత్సరంలో ఈమె జనవరి 3వ తేదీన జన్మించింది. ఈమెకి 10 ఏళ్ళ వయసులో పెళ్ళైపోయింది. అప్పుడు అన్ని బాల్య వివాహాలు కదా, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత వీళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో మన జ్యోతిబా పూలే, ఈయన ఏం చేస్తాడు అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకొని వస్తుండే. అప్పుడు పురుషులందరూ విద్య నేర్చుకుంటుండే. కానీ ఆడపిల్లలు గడప దాటి బయట అడుగు పెడితే ఏంటి అన్ని హేళనలు ఇలా చేస్తుండే. ఎప్పుడు అమ్మాయి వంటకి ఇంటికి పరిమితం అనే ఉద్దేశం ఉండే. కానీ ఈ జ్యోతిబా పూలే ఈయన భార్యకి కొన్ని అక్షరాలు నేర్పించి ఆమెని ఒక విద్యావంతురాల్ని చేయడం ద్వారా తను ఏమనుకుంటుందంటే, నేను ఒక్కదాన్నే నేర్చుకోవద్దు, నాతో పాటు మిగిలిన మహిళలు, మిగిలిన బాలికలు కూడా నేర్చుకోవాలని ఇంటి నుండి బయట అడుగుపెట్టి ఫస్ట్ టైం ఒక పాఠశాల ఏర్పాటు చేస్తుంది. ఆ పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఎట్లుండేది నాన్న తెలుసా? ఆమె బయటకు వెళ్తున్నప్పుడు ఆమె మీద బురద నీళ్ళు, పెండ నీళ్ళు పోసేవాళ్ళు. ఎందుకంటే నీ వల్ల మా మిగిలిన బాలికల్లో చైతన్యం వచ్చి ఇంట్లో ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు అని చెప్పేసి ఏం చేస్తారు అంటే, సావిత్రిబాయి పూలేను ఇట్లకెళ్ళి బయటకు రానిచ్చేవారు కాదు. బయటకు వస్తే బురద నీళ్ళు, పెంట నీళ్ళు పోసి ఆమెని హేళన చేస్తుండే. ఆమె అస్సలు బయటకు రావడానికి కూడా విసుగ్గా ఉన్నా కూడా వచ్చేది. ఆమె ఇంటి నుండి పాఠశాలకు వెళ్తున్నప్పుడు 2 చీరలు కట్టుకునేది. ఎందుకంటే ఒకటేమో పోయేటప్పుడు బురద నీళ్ళు, ఇంకొకటి మళ్ళీ క్లాస్లోకి వెళ్ళినాక బోధించేటప్పుడు మరొక చీర. ఇట్లా ఆమె బోధిస్తూనే ఉండేది. ఒకసారి ఒకతను అడిగిందట, ఎందుకమ్మా నీకు ఇంత చేయడం ఎందుకు, సమస్య అవసరమా అని అడిగిందట. అడిగితే ఆమె ఏమన్నది తెలుసా? ఇది నా ఒక్కరి కోసం కాదు, ఇది ఎంతో మంది బాలికల ఉన్నతి కోసం నేను చేస్తున్నా అని చెప్పేసి అతనికి
ఓకే ఓకే